హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పొటాటో ఫ్రైని చేసుకుందామండి. పొటాటో ఫ్రైని ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అంటే చెన్నై స్టైల్లో చేసి చూపిస్తానండి. దీనిని తమిళ్లో ఉర్లకాయంగా ఎన్నబద్ద అని పిలుస్తారు. కొంచెం పలకడం కష్టంగా ఉంటుంది, అందుకే సింపుల్గా పొటాటో ఫ్రై అని చెప్తున్నానండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ బంగాళదుంప మీడియం సైజులో ఉన్నవి తీసుకుంటున్నాను. ఈ పొటాటోస్ అన్నిటినీ బాగా మంచినీళ్ళల్లో 2-3 సార్లు బాగా కడిగి వీటన్నిటిని సగభాగంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న వాటిని కుక్కర్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ఉడకడానికి 2 గ్లాసుల నిండుగా నీళ్ళను పోసి 2 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపుగా ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని చింతపండు మునిగేలా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాసు నిండుగా నీళ్ళను పోసి గ్యాస్ స్టవ్ పైన పెట్టి 2 నిమిషాల వరకు ఈ చింతపండుని మరిగించుకోవాలి. చింతపండు ఉడికిపోయింది కదా, ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయి ఉంటుంది. అప్పుడు బంగాళదుంప అన్నిటినీ తీసుకొని ఒక గిన్నెలోనికి తీసుకుందాం. ఈ బంగాళదుంపలు కొంచెం చల్లారిన తర్వాత పొటాటోస్ పై పొరని తోలుని మొత్తం అన్నిటికీ తీసేయండి. ఈ విధంగా ఇలా అన్నిటినీ తీసిన తర్వాత వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సగం సగంగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నిటిని వేసుకోవాలి. అలా వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండుని, అది బాగా నలిపి గుజ్జులాగా వచ్చిన తర్వాత ఆ రసాన్ని ఇందులోకి పోసుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే కారం 4 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని తగ్గించడమైనా లేదంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇలా అన్ని పదార్థాలు వేసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తీసుకొని అన్ని పదార్థాలంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బంగాళదుంప ముక్కలన్నిటికీ మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు నూనె లైట్గా వేడెక్కిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసి కచ్చా పచ్చాగా వచ్చేలా దంచుకొని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకుని వేసుకుందాం. ఈ 2 కూడా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరొకసారి మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. అలాగే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన సమయం మాత్రాన 15 నిమిషాల వరకు పట్టిందండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేయకండి. చేస్తే మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. అప్పుడు టేస్టీగా ఉంటుంది, కొంచెం రోస్ట్గా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు వీడియో చూడండి, పొటాటోస్ అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని గ్యాస్ స్టవ్ని 1 నిమిషం వరకు ఉంచి దాని తర్వాత ఆఫ్ చేసేయండి. చూసారు కదా తమిళనాడు రెసిపీ పొటాటో ఫ్రైని ఎలా చేస్తామో. అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పొటాటో ఫ్రైని సైడ్ డిష్గా పప్పన్నానికి, పెరుగన్నానికి, పులిహోరకి చాలా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్లో కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.
ఈ రెసిపీ ఉర్లకాయంగా ఎన్నబద్దే చాలా బాగుంది కదా. కొంచెం డిఫరెంట్ స్టైల్లో కూడా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు పెద్దలు అందరు కూడా ఇష్టపడుతూ తింటారు. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.